రేయ్, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాను. మీరందరూ ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపించాలి, నన్ను ఎంకరేజ్ చేయాలి, సరేనా? అబచ్చా, ఎప్పుడో తమరి ప్రయాణం? ఎప్పుడేంటి, ఈ సాటర్డే వెళ్తున్నాను. ఖచ్చితంగా మీరు ఓటేసి నన్ను గెలిపించాలి. నేనైతే నా ఫ్రెండ్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడని గొప్పలు చెప్పుకుంటూ ఉంటానురా. నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మాత్రం మా పేర్లు అందరికీ చెప్పాలిరా. నా పేరు, వీళ్ళ పేరు, అందరి పేర్లు నువ్వు బిగ్ బాస్ హౌస్లో అందరితోనే చెప్పాలి, సరేనా? అది నాకు తెలియదా మామ, ఖచ్చితంగా చెప్తా అందరికీ. నీకు కాల్ ఎన్నడు వచ్చిందిరా, మరి నాకు చెప్పలేదు. కాలా? అది అది 1 వీక్ బ్యాక్ వచ్చిందిరా నాకు కాల్. అబచ్చా, అవునా? తమరికి కాల్ వచ్చి 1 వీక్ అవుతుందా? అరే అవలేగా, బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే 3-4 డేస్ అవుతుందిరా. అంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమా? నేను ఫూల్ లాగా నమ్మేశాను కదరా. వీడి మాటలు వింటే అంతే, ఇంకా వీడిని అస్సలు నమ్మొద్దు. ఒసేయ్, అది కాదే, నేను నిజంగానే వెళ్తున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అందరికీ చెప్పొద్దన్నారు, అందుకే చెప్పలేదు. మీరు నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్లోకి వెళ్తున్నాను. నమ్మితే మీ ఇష్టం, నమ్మకపోతే మీ కష్టం. దానికి నేనేం చేయలేను. సరే వెళ్ళులే మామ, మాకైతే గట్టిగా దావత్ ఇవ్వు. బిగ్ బాస్లోకి వెళ్తున్నావు, ఖచ్చితంగా మేము నిన్ను గెలిపిస్తాం. మా అందరికీ చెప్తాం మా ఫ్రెండ్ పోయిండు ఓటేయాలి అని. కాబట్టి నువ్వు మాకు గట్టిగా దావత్ ఇవ్వాల్సిందే. ఎప్పుడు ఇస్తున్నావో చెప్పు దావత్. రే, అయితే నిన్ను చూడడానికి నేను వస్తాను రా. ఖచ్చితంగా నీ వల్ల నాగార్జున సార్ని కలవచ్చు. ఇంకా చాలా ఆపురా, నీ మాటలు నమ్మడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. బిగ్ బాస్ లేదు, తొక్కలేదు. నువ్వు బిగ్ బాస్లోకి వెళ్తున్నావు అంటే నమ్మడానికి మేమందరం చెవులో పువ్వులు పెట్టుకొని కూర్చున్నాం అనుకున్నావా? ఒసేయ్, నమ్మకే. బిగ్ బాస్లోకి వెళ్ళినాక నీకే అర్థమవుతుంది. అప్పుడు వాడు చెప్తే నమ్మలేదు అని. మేము నమ్ముతున్నాంలే మామ, ఎందుకు నమ్మము? ఫస్ట్ నువ్వు అయితే దావత్ అయితే గట్టిగా. ఎప్పుడు ఇచ్చినావు చెప్పు. ఇవాళ నైట్కా, రేపు మార్నింగా? ఎప్పుడో చెప్పు, గట్టిగా దావత్ మాత్రం ఇవ్వాలి. రే, మళ్ళా దావత్ అంటావేంట్రా? దావతే కదా, ఇస్తాలే. ఈరోజు నైట్కి ఖచ్చితంగా దావత్ ఇస్తలే. రే, కొద్దిగా తొందరగా ఇవ్వడానికి ట్రై చేయరా దావత్. మరి చీకటి అయితే మా ఇంట్లో తంతారు. కొద్దిగా తొందరగా ఇవ్వడానికి ట్రై చేయి. అట్లాగే లేవే, నాకు తెలుసులే ఎప్పుడు ఇవ్వాలి దావత్. తొందరనే దావత్ ఇస్తలే. నైట్కి మర్చిపోకురే, ఖచ్చితంగా దావత్ ఇవ్వాలి. తప్పించుకోవాలని చూసినావు అనుకో, ఇంటికి వచ్చేదంతా. ఏమైందిరా, దావత్ అనేక వరకు షాక్లో ఉన్నావు? అబద్ధం చెప్పాడు. ఇప్పుడు దావత్ ఇవ్వాల్సి వస్తుందనే వరకు షాక్కి గురయ్యాడు. నేను అబద్ధం ఏం చెప్పలేదే, మీరు చెప్తుంటే నమ్మట్లేదు కదా. నైట్కి దావత్ ఇస్తా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తా. ఖచ్చితంగా బిగ్ బాస్ 8 విన్నర్ అవుతా. చూడు నువ్వే, నీ కళ్ళతో బాగా చూడు, పెద్దవి చేసుకొని చూడు. ముందే పెద్ద కళ్ళు, ఇంకా పెద్దవి చేసుకొని చూడు. రే, నాకు ఫోన్ వస్తుందిరా. ఫోన్ మాట్లాడినాక నైట్కి కలుద్దాంలే, దావత్ ఇస్తలే. ఫోన్ వస్తుంది, అది వస్తుంది అని తప్పించుకోవాలని చూస్తున్నట్టున్నావు. ఖచ్చితంగా దావత్ మాత్రం ఇవ్వాలి, తగ్గేదేలే చూడు. వీళ్ళు ఖచ్చితంగా దావత్ అడిగేలాగున్నారు. అయితే అంతా నమ్మేశారన్నమాట. నేను చెప్పిందంతా నమ్మేశారు కదా. అయితే మీరు ఫూల్స్ అయ్యారు. నేను మీ మీద ప్రాంక్ చేశాను. నాకు ఎలాంటి బిగ్ బాస్ ఆఫర్ రాలేదు, కావాలని జోక్ చేశాను. అది మాకు తెలుసులేరా. దావత్ ఇవ్వాలనే వరకు ఎక్కడ ఇవ్వాల్సి వస్తా అని నిజం కక్కుతున్నావులే. గంతే లేరా నువ్వు. ఏంటి, నేను అప్పటి నుంచి చెప్తే కాదన్నావు, మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ప్రాంక్ అని చెప్తున్నావు? దావత్ ఇవ్వాల్సి వస్తుందనా? నువ్వు అబద్ధం చెప్పినందుకన్నా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దావత్. దావత్ లేదేం లేదు, పోవే. నేనేం దావత్ ఇయ్యను. సరే, బాయ్ అందరికీ.